నమస్తే. కాళేశ్వరం కమిషన్ ఇప్పటికే హరీష్ రావు గారికి, కేసీఆర్ గారికి, ఈటెల రాజేందర్ గారికి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు హరీష్ రావు గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా చేశారు. సో మాట్లాడడం మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాకేష్ రెడ్డి గారు. సో చెప్పండి, అంటే హరీష్ రావు గారు ఆల్రెడీ పీపీటీ ప్రెజెంటేషన్ ఇచ్చిన ఈటెల రాజేందర్ కూడా మాట్లాడడం జరిగింది దీనిపైన. సో ఏమంటారు ఈ ప్రెజెంటేషన్ అసలు ఏం మాట్లాడారు, ఏం జరిగింది? అంటే కాళేశ్వరం మీద ప్రతిపక్షాలు అనేక దుష్ప్రచారాలు చేశాయి. 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని, అసలు మేడిగడ్డ దగ్గర నీళ్లు లేవు, తుమ్మిడిగడ్డ దగ్గరనే నీళ్లు ఉండే, కానీ అనవసరంగా తుమ్మిడిగడ్డ దగ్గర నుంచి మేడిగడ్డకు మార్చి దాంట్లో అవినీతి చేశారని, తర్వాత ఈ కట్టిన ప్రాజెక్టులో నాణ్యత లేదని, కాళేశ్వరం మొత్తం పుట్టుకపోయిందని, కాళేశ్వరం ద్వారా 1 ఎకరాకు నీరు అందలేదని, తర్వాత పాత ఆయకట్టు కూడా స్థిరీకరణ జరగలేదని అనేక ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో, ప్రజల్లో కూడా ఒక రకంగా అనేక అనుమానాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు హరీష్ రావు గారు తెలంగాణ భవన్ వేదికగా వారు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాళేశ్వరం మీద ఇవ్వడం జరిగింది. ఇది అనేక అనుమానాలు నివృత్తి చేయడంతో పాటు ప్రజల్లో కూడా వాస్తవం ఏంది, అబద్ధమైంది, నీళ్ళేంది, పాలేంది చాలా తేటతెల్లం అయ్యే విధంగా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు అర్థమైంది నిజంగా ఇది మన రాష్ట్రానికే కాదు, మన దేశానికి కూడా ఒక గర్వకారణమైనటువంటి ప్రాజెక్టు. ఎందుకంటే సిడబ్ల్యూసి కానీ, లేదా వాటర్ మ్యాన్ కానీ, ఎన్డిఎస్ఏ కానీ, రకంగా అనేక మంది అంటే కేంద్ర ప్రభుత్వ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లేదా ఇతర ప్రైవేట్ ఏజెన్సీస్ కూడా ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టుగా కొనియాడినటువంటి ప్రాజెక్టు కాబట్టి ఇది ఒక గర్వకారణం అని చెప్పేసి ఈరోజు మనందరికీ అర్థమవుతా ఉంది. రేపు కాళేశ్వరం కమిషన్ ముందు కూడా ఇవే ఫ్యాక్ట్స్ హరీష్ రావు గారు కానీ లేదా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా స్పష్టంగా పెట్టబోతున్నారు. ఇటు బీజేపీ పార్టీకి సంబంధించిన ఒక మంత్రి కూడా ప్రశంసించారు. గతంలో మనం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చూసాం. అయినా సరే ఇటు నరేంద్ర మోదీ డైరెక్ట్ చెప్తారు, కాళేశ్వరం కమిషన్ అనేది ఇది బీఆర్ఎస్ పార్టీకి ఏటీఎం గా మారింది, అది కూడా కల్వకుంట్ల కుటుంబానికి నరేంద్ర మోదీ కూడా స్వయంగా చెప్పినప్పుడు. అంటే వాస్తవానికి చాలా మంది నాయకులకు, చాలా పార్టీలకు దీని మీద అవగాహన లేదు, అనేక అనుమానాలు ఉన్నాయి, అనేక ప్రశ్నలు ఉన్నాయి. బహుశా ఒక తప్పుడు సమాచారంతో ఇలాంటి వ్యాఖ్యలు వాళ్ళు చేస్తున్నారు కావచ్చు. ఈ రోజు ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవన్నీ కూడా పటాపంచలు అయిపోతాయి, వాస్తవాలు ఎందుకు తెలుస్తాయి. నిన్న స్వయంగా బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ గారు కూడా అదే విషయం చెప్పారు. ఇది కేబినెట్ సబ్ కమిటీలో మేము ఆమోదించినాము, కేబినెట్ లో చర్చ జరిగింది, అన్ని టెక్నికల్ వ్యాలిడేషన్స్ ద్వారా, వెరిఫికేషన్స్ ద్వారా మాత్రమే ఈ ప్రాజెక్టు కట్టడం జరిగిందని చెప్పేసి వారు కూడా చెప్పారు. కాబట్టి వీళ్ళు ఎవరు కూడా అనుమానం పడాల్సినటువంటి అవసరం లేదు. అంటే బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు కావచ్చు, ఈటెల రాజేందర్ గారు ములాఖత్ అయ్యారు కాబట్టి సో ఇవన్నీ కూడా వాళ్ళిద్దరు కలిసి చేస్తున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు చెప్తా ఉన్నారు. సిడబ్ల్యూసీ కూడా కుమ్మక్కైందా, ఎన్డీఎస్ఏ కూడా కుమ్మక్కైందా, వ్యాప్కోస్ కూడా కుమ్మక్కైందా, అంటే కేంద్ర ప్రభుత్వం కుమ్మక్కైతుందా? కరెక్ట్ కాదు ఇది. బట్ ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ కట్టినప్పుడు దాంట్లో ఏదైనా స్లైట్ టెక్నికల్ డిఫెక్ట్ ఉన్నా, ఏదైనా ఫాల్ట్ ఉన్నా కూడా ఒక్కోసారి రిపేర్కి వస్తుంది, దాన్ని రిపేర్ చేయాలి మనం. ఇప్పుడు పోలవరంలో చెప్పారు ఇంతకుముందు, అక్కడ కొన్ని వాల్స్ కొట్టుకుపోయినాయి అని చెప్పేసి, అక్కడ కాపర్ డ్యామ్ దగ్గర వాటర్ లీక్ అయిందని చెప్పేసి స్వయంగా హరీష్ రావు గారు చెప్పారు. పెదవాగు కొట్టుకుపోయిన విషయం మనందరూ తెలుసు. తర్వాత ఇటీవల ఎస్ఎల్బీసీ టన్నల్ ఊలినటువంటి విషయం కూడా మనకు తెలుసు. సుంకిశాల దగ్గర ఏం జరిగిందో మనమే చూస్తాం స్వయంగా. మరి అలాంటప్పుడు ఈ సర్వసాధారణమైనటువంటి విషయాలుగా తీసుకోవాలి, వాటిని రిపేర్ చేయాలి తప్ప ఇదేదో ఈ కొత్తగా జరిగింది భూప్రపంచం మీద ఇప్పటివరకు ఏ డ్యామ్కి ఏం కాలేదన్నట్టుగా చిత్రీకరించడం ఏదైతుందో ఇది చాలా దుర్మార్గం. 100 యూనిట్లు ఉన్నాయి కాళేశ్వరంలో, 100 యూనిట్లు ఉంటే దాంట్లో 1 యూనిట్ మాత్రమే మేడిగడ్డ ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజ్. మేడిగడ్డ బ్యారేజ్లో 80 పిల్లర్లు ఉంటే ఒక 2 పిల్లర్లు ఉంటే మొత్తం కాళేశ్వరం అంతా కుప్పగూలింది. ఎంత ఘోరం అంటే కాళేశ్వరము అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రం హిందువులకి. కాళేశ్వరం అనేది అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రం, అది త్రివేణి సంగమం. అలాంటి కాళేశ్వరాన్ని పట్టుకొని కూలేశ్వరం ఏదైతే ఉందో ఇది హిందువుల సెంటిమెంట్ను కూడా అగౌరవపరిచేది, హిందువుల సెంటిమెంట్ కూడా భంగం కలిగించేది, రాష్ట్ర ప్రజల సెంటిమెంట్కు భంగం కలిగించేది. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇది తెలుసుకోవాలి. ఇట్స్ ఓకే, మీరు ఇన్ని రోజులు దుష్ప్రచారాలు చేసి, ఇన్ని రోజులు ఆరోపణలు చేసి, ఇన్ని రోజులు అనుమానాలు సృష్టించారు. చాలా మందికి అనుమానాలు ఉన్నాయి, మాలాంటి వాళ్ళకు కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్తో అనుమానాలు నివృత్తి అయినాయి. కాబట్టి ఇప్పటికైనా కాళేశ్వరాన్ని కూలేశ్వరం అనడాన్ని మానుకోవాలా. ఫైనల్ ఒక్క మాట చెప్పండి, నేను ఈటెల రాజేందర్ గారు మాట్లాడుతూ లేదు ఇది కంప్లీట్ క్యాబినెట్ కి సంబంధించి క్యాబినెట్ అంతా కలిసి కూర్చొని తీసుకున్న నిర్ణయం చెప్పేసి ఆయన గతంలో ఈటెల రాజేందర్ గారు లేదు కంప్లీట్ కేసీఆర్ వల్ల చేశారని డబుల్ మాట్లాడడం ఏంది అని చెప్పేసి ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శిస్తారు. తుమ్మల నాగేశ్వరరావు గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గంలో ఉన్నారు, మరి వారు సబ్ కమిటీలో ఉన్నారు, వారు కూడా సంతకాలు చేశారు. ఈ ప్రశ్న మీరు తుమ్మల నాగేశ్వరరావు అయితే బాగుంటుంది, వారు సమాధానం చెప్పాలి.